ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చి ఎక్స్ట్రీమ్ ఎక్కువ, నేను అనేది ఎక్కువ మార్కులు ఎవరో ఒకరికి ఎక్కువైతే రావాలి, తర్వాత ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఎక్కువ తక్కువ అన్నది ఫాలో అవుతుంది. వరుసమ్మటి ఒక నంబర్ నుండి 12, 1 నుండి 12 సిమిలర్ మార్క్స్ వస్తాయా సార్? అది డిస్క్రిప్టివ్లో పాసిబుల్ అవుతుందా? 1 నుండి 12 ఇక్కడ అసలు మీరు ఒక్కొక్క నంబర్ చూస్తే మన కడుపు రగిలిపోతుంది సార్ మనకు. ఎందుకంటే ఈ నంబర్స్ ఏంటి అసలు వరుసమ్మటి నంబర్సా? 7, 8, 9, 10, ఇక మళ్ళీ 1, 2, 3, 4, 5 అన్నిటికీ అవే నంబర్లు, వరుసమ్మటి మార్కులు. అసలు ఈ ఒక్క రీజన్ చాలదా సార్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయడానికి? ఇప్పుడు నేను ఇంకో అంశం మీ పెద్దలందరి దృష్టికి తేదలుచుకున్నాను సార్. తెలంగాణ మూమెంట్ కోసం ఎన్నో బలిదానాలు జరగడం జరిగింది. ఎంతోమంది యువకులు కానీ ఎంతోమంది ఉద్యమకారులు కానీ ప్రాణాలు ఇవ్వడం జరిగింది. ఒక అన్యాయం జరిగింది అని చెప్తే, అన్యాయం జరిగిందని కొన్ని వందల వేల మంది రిప్రజెంటేషన్, అఫీషియల్ గ్రీవెన్సు, రాజకీయ ప్రతినిధులకి మా రిప్రజెంటేషన్ ఇస్తుంటే మళ్ళీ ఎన్ని బలిదానాలు కోరుకుంటారు సార్? ఈ అన్యాయాన్ని దాటేయడానికి, ఈ అన్యాయంలో ఒక ఇన్వెస్టిగేషన్ అనేది క్రియేట్ చేయడానికి, ఒక్క విచారణ జరపమని చెప్పడానికి మళ్ళీ ఒక ప్రాణదానాలు కావాలా? మేము మళ్ళీ బలి ఇవ్వాలా? ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను సార్, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఈరోజు నా మార్కులు ఎంత అని అడుగుతున్నారు. ఇవి నా మార్కులు కానే కావు. ఎందుకు కావంటే అది ఆ స్థాయిలో నేను రాయలేదు. మీరు ఎంత దాన్ని యూపీఎస్సీతో చేయండి, ఎక్స్పర్ట్ కమిటీతో చేయండి, నాకు కొన్ని 10, 15, 20 ఇప్పుడు ఎస్ఏలోనే నాకు 45, 50 మార్కులు రావాలి. ఈ ఉద్యమం తలా 30, 40 పెరిగితే నాకే ఇంకో 140 మార్కులు రావాలి. ఆ లెక్కన నాకు 510, 520 రావాలి. మరి నేను కూడా 1 ఆఫ్ టాప్ ఉండాలి. ఇప్పుడు ఒక అన్యాయం జరిగిందని అందరం ఫీల్ అవుతున్నాము. అది కూడా ఇది మా భావన మాత్రమే కాదు. ఇది ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఇదవుతున్నారని కాదు. ఈ నంబర్ చెప్తున్నాయి. కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తాయి. ఈ నంబర్ ప్రకారమైన ఇన్వెస్టిగేషన్ అని చేయడానికి ఇంకోళ్ళు చావాలా? ఇంకోళ్ళ ఆత్మ బలిదానాలు కావాలా? ఈరోజు మా వాళ్ళు అందరు అడుగుతున్నారు నీ మార్కులు ఎంత అని. ఈ మార్కులు నావి కావు సార్, నేను రాసినవి కాదు. ఎందుకంటే నాకు మొత్తం 510 కంటే ఎక్కువ రావాలి. మీరు నాకు స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ చేయండి, అందరిది స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ చేయండి, నాకు 0 వేయండి, నేను ఒప్పుకుంటా. కానీ నేను ఆ స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ జరగలేదు అనడానికి ప్రూఫ్ ఉంది, నంబర్లు కనిపిస్తున్నాయి.